Hello everyone, I am Subhan. So today I am here to explain how to create registration page and login page by using simple HTML, CSS and Bootstrap. సో నువ్వు దీంట్లో ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ పేజ్ చేయాలన్నా లాగిన్ పేజ్ చేయాలన్నా. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తా, బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ నుంచి చెప్తా. సో ఇది నా విజువల్ స్టూడియో, ఓకే కనిపిస్తుందా? సో బేసిక్ ఏదైతే ఉందో ఇది నా విజువల్ స్టూడియో. సో జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో ఫైల్, న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి హెచ్టిఎంఎల్ ఫైల్. సో ఏ లొకేషన్లో స్టోర్ చేయాలో మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో వన్స్ లొకేషన్ అయిపోయిన తర్వాత సో బేసిక్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి హెచ్టిఎంఎల్ హెడ్, సో హెడ్ తర్వాత కింద బాడీ. సో ఇలా రాయడం ఒక స్టైల్. సో ఇదంతా తీసేసి సో ఇవన్నీ మనకు టూల్స్ అనమాట, ఐడీస్, ఎక్లిప్స్ కానీ ఇంటిలైజ్ కానీ విజువల్ స్టూడియో కానీ. సో షిఫ్ట్ ఎక్స్క్లమేటర్, సో దీన్ని మనం ఆశ్చర్యపు గుర్తు అని అంటాము. జావాకి వచ్చేసరికి నాట్ అంటాం. సో షిఫ్ట్ నాట్ ఎంటర్ అని క్లిక్ చేస్తే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. సో బేసిక్ స్ట్రక్చర్లో హలో రిజిస్ట్రేషన్ పేజ్, సో హలో రిజిస్ట్రేషన్ హియర్ అని చెప్పేసి నేను రాస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే రాశానో ఇదే నాకు బ్రౌజర్లో సో వన్స్ ఈ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని రన్ చేస్తే సో ఎడ్జ్లో ఇలా రన్ అయిపోయింది. సో దీన్ని ఒక సైడ్ పెట్టుకున్నాం, ఓకే. సో మన కోడ్ అనేది ఒక సైడ్. సో నేను ఏదైతే చేంజెస్ చేస్తున్నానో ఆ చేంజెస్ అనేవి రైట్ సైడ్ ఇంపాక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, సో ఈ హెలో అనేది ఏదైతే ఉందో సో దీన్ని H2లో పెడుతున్నాను. సో దీస్ థింగ్స్, ఓకే. సో నా బాడీలో ఏదైతే రాస్తున్నానో డివ్స్ కానీ ఏదైనా ట్యాగ్స్కి స్టైల్స్ అప్లై చేసుకోవాలంటే నేను ఇన్లైన్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తున్నాను. సో 3 టైప్స్ ఉంటాయి, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే నేను ఫస్ట్ ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే సో దెర్ ఈస్ ఎ ట్యాగ్ నేమ్ కాల్డ్ ఫామ్. అంటే హెచ్టిఎంఎల్లో ఫామ్ అనే ఒక ట్యాగ్ ఉంది, ఓకే. ఆ ఫామ్ ఎప్పుడైతే సబ్మిట్ హిట్ అవుతుందో సో యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో నీ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి బ్యాక్ ఎండ్ ఏది లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటే హ్యాష్ రాయి, ఓకే. సో ఇది ఫామ్. సో ఇన్సైడ్ ఫామ్ ఏమేమి ఉంటాయంటే డిపెండ్స్ అపాన్ నీ రిక్వైర్మెంట్. సో నీ రిక్వైర్మెంట్ అనేది ఇన్పుట్ అంటే నంబర్ అనుకో, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్. సో ఇన్పుట్ ఒక ఇన్పుట్ ట్యాగ్ వస్తుంది, బై డిఫాల్ట్గా టెక్స్ట్ వస్తుంది, ఓకే. ఇప్పుడు ఏం చేసేవారంటే సో ఇన్పుట్ ట్యాగ్ ఎంటర్, సో ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. సో ఇంకొకటి ఇన్పుట్, సో ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని సో దీని ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో సిమిలర్ టు అనదర్ వన్. సో ఇంకోటి ఏంటంటే ఎంటర్ పాస్వర్డ్, ఓకే. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయింది, సారీ ఈమెయిల్ దగ్గర పాస్వర్డ్ అయిపోయింది. సో ఎంటైర్ లైన్ కాపీ చేస్తాను, పేస్ట్. ఎంటర్ పాస్వర్డ్. సో ప్లేస్ హోల్డర్ అనేది ఏం చేశారంటే ఓకే వచ్చిందా, ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, ఇది రైట్ సైడ్ తీసుకున్నాం, ఎందుకంటే ఈ బ్రౌజర్ రిఫ్రెష్ బటన్ వర్క్ అవ్వట్లేదు అక్కడ, ఓకే. ఇది బేసిక్. సో వన్స్ బేసిక్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకోటి ఏముంది అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ కాదు ఇక్కడ సబ్మిట్,
సబ్మిట్ టైప్ ఆఫ్ బటన్. ఓకే, సో ఇన్పుట్ టైప్ సబ్మిట్ అయినప్పుడు బటన్ నేమ్ ఏమి ఉండాలి, రిజిస్టర్. ఓకే, లేదా బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. సో ఈ బటన్ అనేది సబ్మిట్ టైప్ ఆఫ్ బటన్. సో ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ అప్లై చేయాలంటే నా ఎంటైర్ ఫామ్ అనేది ఏదైనా ఒక డివ్లో ఉండాలి. సో డైరెక్ట్గా ఫామ్కి అప్లై చేయకుండా ఫస్ట్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ఫామ్ అంతా సో ఒక డివ్లో రాసుకుంటున్నాను. అంటే డివ్ అనే ట్యాగ్ ఓపెన్ చేస్తాం. సో ఈ డివ్ అనే ట్యాగ్ ఎక్కడ క్లోజ్ చేస్తాం, ఫామ్ కింద క్లోజ్ చేస్తాం. అంటే ఎంటైర్ ఫామ్ అనేది డివ్లో ఉంది. ఓకే, సో ఈ డివ్కి సో మనం సిఎస్ఎస్ ఎన్ని వేస్లో అప్లై చేయొచ్చు అంటే మల్టిపుల్ వేస్లో అప్లై చేయొచ్చు. బై యూజింగ్ క్లాస్ నేమ్, బై యూజింగ్ ఐడి నేమ్, డైరెక్ట్ ట్యాగ్ నేమ్. సో నేను ఇక్కడ క్లాస్ అప్రోచ్ అనేది యూజ్ చేసుకుంటున్నా. రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. సో ఇది నా క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్కి సిఎస్ఎస్ అప్లై చేయాలి. ఓకే, సో డాట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. ఓకే, సో నా ఫామ్ అనేది విడ్త్ ఎంత ఉండాలంటే మ్యాక్స్ విడ్త్ ఒక 500 పిక్సెల్. ఓకే, 500 పిక్సెల్ ఉండాలి. సో నా ఎంటైర్ బాడీ, సో బాడీకి కూడా మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక కలర్ ఇస్తున్నాను. సో బై డిఫాల్ట్గా ఏదో ఒక కలర్ ఇస్తున్నాను. జస్ట్ రిఫ్రెష్. సో ఓకే వచ్చింది. సో ఇది కూడా స్టిల్ ఇన్ ఆర్డర్ ఉంది, అంటే ఒక్కొక్క ఇన్పుట్ ఒక్కొక్క డివ్లో ప్లేస్ చేస్తా. సో సెకండ్ వన్ వచ్చేసి మెయిల్ ఐడి, థర్డ్ వన్ వచ్చేసి నేమ్. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకొక డివ్. లాస్ట్ డివ్ అనేది బటన్ కోసం. ఓకే, వన్స్ రిఫ్రెష్ చేస్తే వర్టికల్గా వచ్చింది. సో ఈ వర్టికల్గా వచ్చింది నాకు మిడిల్లో కావాలి. ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా అనేది మిడిల్లో కావాలంటే సో మీ ఎంటైర్ ఫామ్ అనేది ఎక్కడ ఉంది, రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ సిఎస్ఎస్ అంటే ఈ క్లాస్ని బేస్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేయాలి. సో మార్జిన్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో దీనికి ఫర్ సపోజ్ 50 పిక్సెల్ అండ్ ఆటో అనేది ఇస్తాం. సో ఏం చేస్తారంటే ఆ ఫామ్ ఏదైతే ఉందో అది సమ్ మిడిల్లో ప్లే చేస్తుంది. ఓకే, సో వన్స్ మిడిల్లో ప్లే చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక టైటిల్ కావాలనుకుంటున్నాను. సో నా ఫామ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దానికి ఫామ్ టైటిల్. సో ఈ ఫామ్ టైటిల్ అనేది బూట్ స్ట్రాప్ క్లాస్. సో ఈ బూట్ స్ట్రాప్ క్లాస్ వర్క్ అవ్వాలి అని అంటే సో నీకు బూట్ స్ట్రాప్ లింక్ అనేది కావాలి. ఓకే, సో బూట్ స్ట్రాప్ లింక్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గర ఉన్న సో ఏదైతే ప్రీవియస్ HTML పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ నుంచి జస్ట్ లింక్ ఒకటే తెచ్చుకుందాం. ఓకే, సో ఇక్కడ లాగిన్ ఒకటి ఉంది, ఓపెన్ విత్ విజువల్ స్టూడియో అంట. సో దీంట్లో నేను ఓన్లీ బూట్ స్ట్రాప్ లింక్ ఒకటే తెచ్చుకుంటున్నా, క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఈ లింక్ ఏదైతే ఉందో హెడర్ సెక్షన్లో పెట్టేసి. ఓకే, ఇది రీరన్. ఓకే, సో ఫామ్ టైటిల్ అనేది ఏంటంటే రిజిస్టర్. ఓకే, రిజిస్టర్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే సో
దీనికి ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్యాడింగ్ అని చెప్పేసి 30 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ నీ స్పెసిఫిక్ ఫామ్కి ఒకటే బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుంది. అండ్ నీ ఫామ్ అనేది సెమీ సర్కిల్ స్పేస్లో రావాలంటే బార్డర్ రేడియస్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో 10 పిక్సెల్. ఓకే, నీ ఫామ్ అనేది సమ్ షేప్లోకి వచ్చింది. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నేను సో ఇవేవైతే డివిజన్స్ ఉన్నాయో ఈ డివిజన్స్కి మన దగ్గర సో బూట్స్ట్రాప్ క్లాసెస్ ఉన్నాయి అన్నమాట. ఎంబి అంటే మార్జిన్ బాటమ్. సో ఈ డివ్ ఏదైతే ఉందో ఈ డివ్కి బాటంలో 3 సెల్ స్పేస్ అనేది వస్తుంది, అంటే సమ్ 3 లైన్స్ ఆఫ్ స్పేస్. సో సేమ్ యాజ్ కూడా మార్జిన్ బాటమ్ 3. ఓకే, యాజ్ ఎంబి 3. ఓకే, సేమ్ యాజ్ క్లాస్ ఎంబి 3. సో అగైన్ రిఫ్రెష్ ఇట్. ఓకే, వచ్చిందా? సో స్టిల్ నీ ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి బేసిక్ హెచ్టిఎంఎల్తోనే ఉన్నాయి. సో వీటికి కూడా బుక్ స్ట్రాప్ ఫీచర్ కావాలి సమ్ అని చెప్పేసి అంటే ఇక్కడ కూడా మనకు ఒక క్లాస్ ఉంది, ఫామ్ కంట్రోల్ అనే క్లాస్. సో ఫామ్ కంట్రోల్, సో ఈ క్లాస్ని అన్ని ఫీల్డ్స్కి ఇచ్చేస్తాం. ఓకే, యువర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఈజ్ రెడీ. సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఫిల్ చేయకపోయినా కూడా సో సబ్మిట్ అనేది యాక్షన్ అవ్వకూడదు అంటే సో ఫిల్ చేయకపోతే సో రిక్వైర్డ్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ మనం ప్రొవైడ్ చేసామంటే సో నువ్వు ఫామ్ని ఎంటీగా ఉంచి రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయలేవు. సో ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫైల్ అని ఫీల్డ్ ఉంటుంది. సో అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్న నేమ్ రిసీవ్ చేసుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ మెయిల్ అన్నప్పుడు మన దగ్గర ఈమెయిల్ టైప్ ఆఫ్ ఒక టైప్ ఉంది. సో ఒక ఇన్పుట్ టైప్ ఏమో టెక్స్ట్, ఇంకొక ఇన్పుట్ టైప్ ఏమో ఈమెయిల్. సో ఇంకొకటి సో పాస్వర్డ్ అనేది ఉందా, ఎస్. సో ఇంకొక టైప్ వచ్చి పాస్వర్డ్. సో నువ్వు ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తున్నావో అది డాట్ 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 అంటే డిస్క్ లాగా కనిపిస్తుంది. ఓకే, అండ్ నీ బటన్ కలర్స్ రావాలి అనుకుంటే సో క్లాస్ నేమ్ కాల్డ్ బీటీఎన్. సో బీటీఎన్ అనేది బూట్ స్ట్రాప్ క్లాస్ అనమాట. సో ఈ బీటీఎన్ అనే దానికి మళ్ళీ స్పేస్ బీటీఎన్ కలర్స్ కావాలనుకుంటే సక్సెస్. ఓకే, డన్. సో రిజిస్ట్రేషన్ పేజ్ అనేది అయిపోయింది. ఓకే, సో రిజిస్ట్రేషన్ పేజ్ డన్. సో యూ కెన్ చెక్ హియర్. సో ఇలాంటి రిజిస్ట్రేషన్ పేజ్ని అడ్వాన్స్డ్ జావాకి వచ్చేసరికి డేటాని సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలా డేటా సెండ్ అవ్వాలరా అంటే యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, అంటే ఒక యూఆర్ఎల్ అనేది హిట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ అని క్లిక్ చేస్తావో యూఆర్ఎల్ హిట్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్గా మెథడ్ అనేది ఒక యాట్రిబ్యూట్ బై డిఫాల్ట్గా గెట్ ఉంటుంది, దాన్ని పోస్ట్ చేయాలి అంటే త్రూ యువర్ బాడీ నుంచి డేటా అనేది సెండ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఎంటైర్ డేటా అంతా బ్యాక్ ఎండ్కి వెళ్తుంది బై యూజింగ్ దిస్ యూఆర్ఎల్. అంటే ఇప్పుడు హ్యాష్ ఉంది, నెక్స్ట్ ఏదైతే సర్వ్లెట్ ఉంటుందో ఆ సర్వ్లెట్స్కి పంపిస్తాం అనమాట. ఇది బేసిక్ HTML CSS. సో సేమ్ యాజ్ సేమ్ కాపీ చేస్తున్నాం. సో లాగిన్ పేజ్ కూడా సేమ్ ఇదే చేద్దాం, జస్ట్ 2 minutesలో అయిపోతుంది గైస్. సో అగైన్ ఫైల్ login.html అన్నప్పుడు డాక్యుమెంట్స్లోనే స్టోర్ చేస్తాం, Ctrl V. సో రిజిస్ట్రేషన్ పేజ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కూడా అదే, బట్ ఇక్కడ నేను చేంజ్ చేయాలి. సో ఈ క్లాస్ నేమ్స్ చేంజ్ చేయను. సో హెలో లాగిన్ హియర్ అంట. ఓకే, ఇక్కడ రిజిస్టర్ ఉన్న చోట జస్ట్ లాగిన్ అని పెడతాం. సో లాగిన్ అన్నప్పుడు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే లాగిన్ అథెంటికేషన్ ఎలా చెక్ చేస్తుంది అంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తోనే చెక్ చేస్తుంది, లేదంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో, లేదా ఓన్లీ ATM ఓన్లీ పాస్వర్డ్తోనే చెక్ చేస్తుంది. సో ఇది ఒక్క ఫీల్డ్ చేసేసి సరిపోతుంది.
ఏదైతే నేమ్ అనే ఫీల్డ్ ఉందో ఆ నేమ్ అనే ఫీల్డ్ తీసేసి సో ఇక్కడ లాగిన్ అని పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో ప్రీవియస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేస్తున్నాం. సో ఈ లాగిన్ పేజ్ని రన్ చేస్తున్నాం. సో ఈ లాగిన్ పేజ్ అని తెలియాలంటే మీకు లాగిన్ పేజ్ అని టైటిల్లో రాసుకో. ఓకే, లాగిన్ పేజ్ అయిపోయింది. సో ఎప్పుడైతే అగైన్ మళ్ళీ నువ్వు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ హిట్ చేస్తావో అగైన్ మళ్ళీ బ్యాక్ ఎండ్ అనేది అథెంటికేషన్ చేసి సో ఒకవేళ నీకు వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఉంటే హోమ్ పేజ్ చూపిస్తుంది. సో ఇంత సింపుల్ అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ఫ్రంట్ ఎండ్. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం అనేది కాదు, ఫస్ట్ నేర్చుకుంటున్నామా లేదా. సో వెదర్ ఇట్ ఈస్ ఏఐ ఆల్సో చాట్ జీపీటీ రెఫర్ చేస్తావా, W3 Schools రెఫర్ చేస్తావా, యువర్ విష్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. బై.